ఎవరు అనుమతి ఇచ్చినా ఎవరేం చేసినా చట్టం తన పని తాను తీసుకుపోతే మా పని తీసుకుపోతుంది. ఏం దాన్ని తమ్ముడు ఒక మాట, మా సుదర్శన్ ఇక్కడ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసింది, మా సివిల్ సప్లైస్ మినిస్టర్గా పనిచేసిన గంగుల కమలాకర్ గారు ఉన్నారు, మా రాజ్యసభ సభ్యులు రవిచంద్ర గారు, ముగ్గురు పోయింది. మేమేమి ఏది కూడా మేము స్టార్ట్ చేసి వదిలిపెట్టుకోలేం కాదు. మేము పోయినాం, ఈడీ దాకా పోయి ఇచ్చేసినాం. కానీ ఏముంది అలా ఆడ ఈడ కలిసిపోయి మంచి జాయింట్ వెంచర్ గవర్నమెంట్ నడుస్తుంది. అరే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఇంటి మీద రైడ్ అయితే ఈడీ 2 రోజులు రైడ్ అవుతుంది. ఈ రోజు వరకు మీరు అడగరు, ఆయన చెప్పాడు, ఈడీ కూడా చెప్పాడు. ఈ దేశం అట్లా నడుస్తుంది. ఏం చేద్దాం? మంచి జాయింట్ వెంచర్, బ్రహ్మాండమైన అక్రమ సంబంధం. బహుశా భారతదేశంలో ఎక్కడ ఉండేది ఇంత దరిద్రమైన రిలేషన్షిప్. అట్లాంటిది నడుస్తుంది రాష్ట్రంలో. మీడియా రాయదు, మీడియా అడగదు, అడుగుడంత మమ్మల్ని ప్రతిపక్షంలో ఉన్నది, అధికార పక్షంలో ఉన్న మంత్రిని అడగరు, ఈడీ ఉన్న అడగరు. అడుగురు మీరు కూడా ఒకసారి మంత్రి గారిని గట్టిగా ధైర్యం చేసి ఏం చేస్తారని కొడతారా? బాంబులు వేస్తారని బెదిరిస్తారు అంతే కదా. క్లారిటీ లేదు.